కోడికత్తి వారియర్స్. ఏం కోడికత్తి మర్చిపోయినారా అందరూ? లేదు కదా, ఆ డ్రామా మర్చిపోలేదు కదా. కోడికత్తి వారియర్స్ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? ఆల్రౌండర్ అవినాష్ రెడ్డి, ఎందుకంటే బాబాయ్ని పొడిచి చంపాడు కదా. దాని తర్వాత బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి రాంబాబు గారు, గంట స్టార్ అవంతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ బ్యాట్స్మెన్ గోరంట్ల మాధవ్ గారు, రీల్ స్టార్ ఎంపీ మార్గాని భరత్ గారు, బూతల స్టార్ సన్నబియ్య సన్నాసి కొడాలి నాని, ఆల్ రౌండర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఏంబా టీం బాగుందా? అదిరిపోయే టీం కదా ఇది. ఎన్నికల ముందలు ఏమన్నారు? 25కి 25 ఎంపీలు గెలిపించండి, ఢిల్లీ మేడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను. మీ అందరి ఆశీస్సుల వల్ల ఇప్పుడు 22 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఏనాడైనా కేంద్రానికి వెళ్లి ప్రత్యేక హోదా గురించి అడిగాడా ఈ జగన్ అడుగుతున్నా. ప్రత్యేక హోదా కాదు కదా, ఈరోజు కేంద్రంలో మన పరువు తీసేశారు మన ఎంపీలు. ఒక ఎంపీ ఏమో జెప్పు తెరిచి అన్ని చూపిస్తాడు, ఇంకొక ఎంపీ ఏమో బాబాయిని లేపేసిన వ్యక్తి. సిబిఐలు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్లి కర్నూలు ఆసుపత్రిలో దాక్కుంటాడు. ఇంకొక ఎంపీ ఏమో టిక్ టాక్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంటాడు, ఛాన్స్ ఇస్తే యూట్యూబ్ రీల్ కూడా చేస్తాడు. ఇంకొక ఎంపీ భార్య కొడుకుని కిడ్నాప్ చేశారని భయంతో ఏకంగా హైదరాబాద్కి వెళ్ళి దాక్కునే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ఎంపీ ఉన్నాడండి, అతని పేరే విజయసాయి రెడ్డి. జగన్ అవినీతి అన్నిట్లో నంబర్ 2, ఇప్పుడు నంబర్ 3 ఏమో మీ ఎమ్మెల్యేతో పోల్చితే. ఆయన చేసిన అవినీతి లెక్కలన్నీ కూర్చుని పుస్తకంలో రాసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఈ రోజు వైకాపా నాయకులు ఒక బస్ యాత్ర చేస్తున్నారు, దాని పేరు సామాజిక బస్ యాత్ర అంట. అసలు వైకాపా పార్టీలోనే ఈ రోజు సామాజిక అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ 63 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీలని ట్రాన్స్ఫర్ చేశారు. దాంట్లో 90% మంది బీసీ ఎస్సీ సోదరులే ఉన్నారు. వాళ్ళ సొంత పార్టీకి చెందిన బీసీ నాయకులు ఏం మాట్లాడారో మీకు చెప్పాల్సిన అవసరం చాలా చాలా ఉంది. జంగా కృష్ణమూర్తి గారు, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ గారు, ఏకంగా బీసీసీఎల్ అధ్యక్షుడు వైకాపా పార్టీలో బీసీలకి తగిన గౌరవం ఇవ్వట్లేదని చెప్పే పరిస్థితి. వాళ్ళ సొంత పార్టీ ఎంపీ గారు సంజీవ్ గారు ఏకంగా ఈ పార్టీలో బీసీల్ని ఎదగనీరు, అందుకే నేను ఇంకా సెలవు తీసుకుంటున్నానని చెప్పే పరిస్థితి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పార్థసారథి గారు, ప్రజలు నన్ను గెలిపించారు కానీ కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన చెప్పే పరిస్థితి.